నా పేరు మిసిస్ శకుంతల సుధాకర్. మేము 17th ఈయన బ్రీతింగ్ హార్డ్గా తీస్తున్నందుకు ఈసీహెచ్కి వెళ్ళినాము. వెళ్ళి మేడంకు చెప్పగానే, శైలజ మేడంకు చెప్పగానే, డాక్టర్ శైలజ మేడం ఇమీడియట్గా ఈసీజీ తీయమని చెప్పింది. తీస్తే అది అబ్నార్మల్ వచ్చింది, చాలా సివియర్గా ఉందని చెప్పేసి కొన్ని ట్యాబ్లెట్స్ వేసి వెంటనే అంబులెన్స్ ఇచ్చి మీరు ఏ హాస్పిటల్ కావాలంటే మాకు కిమ్స్ హాస్పిటల్ కావాలని అన్నాము. వెంటనే కిమ్స్ హాస్పిటల్కి పంపించినాం. రాగానే వాళ్ళు ఎమర్జెన్సీ ఇమీడియట్గా అడ్మిట్ చేసుకున్నారు. మా హస్బెండ్ను చేసుకొని అన్ని టెస్టులు చేసిండ్రు. చేసి చాలా సివియర్గా ఉన్నది, సర్జన్ తోటి మాట్లాడాలా అంటే సరే అన్నాము. డాక్టర్ విజయ్ కుమార్ సార్ వచ్చి మాట్లాడి మాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ఈయన విషయం బ్లాకేజెస్ ఉన్నాయి అని చెప్పేసి ఆపరేషన్ చేసిండ్రు. బైపాస్ సర్జరీ దేవుని దయ వలన సక్సెస్ అయింది. మా హస్బెండ్ నడుస్తున్నాడు, మంచిగా ఫుడ్ తింటున్నాడు, నార్మల్గా నడుస్తున్నాడు, వాష్రూమ్ పోతున్నాడు, అన్ని పనులు చేసుకోగలుగుతున్నాడు. ఇదంతా కేవలం దేవుని దయ. మరి ముఖ్యంగా డాక్టర్ విజయ్ కుమార్ సార్కు, మరి వాళ్ళ టీంకు, స్టాఫ్ అంతటికీ, కిమ్స్ హాస్పిటల్ వాళ్ళకు నా యొక్క కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ అండ్ స్టాఫ్. నా పేరు సుధాకర్. నేను మా మిస్సెస్ ఇద్దరం కలిసి ఈసీహెచ్కి పోయినాము. ఈసీహెచ్ పోగానే ఇమీడియట్లీ నా ఈసీహెచ్ తీశారు. తీసిన తర్వాత ప్రాబ్లం ఉందని ఆటోమేటిక్గా నన్ను ఇమీడియట్లీ అంబులెన్స్లో తీసుకొని కిమ్స్ హాస్పిటల్ వచ్చారు. విజయ్ కుమార్ డాక్టర్ గారు నన్ను చూసి ఎట్లా ఆపరేషన్ చేయాలా, చాలా డేంజర్ ఉంది ఇది అని ఆపరేషన్ చేశాడు. ఇంకా అందరూ కలిసి కోఆపరేషన్తో నేను ఇక్కడ ఉన్నాను. ఆపరేషన్ అయిన తర్వాత చాలా బాగుంది, చాలా ఇప్పుడు నడుస్తున్నాను కూడా. ఫుడ్ కూడా బాగుంది, ట్యాబ్లెట్స్ కూడా టైం టు టైం ఇస్తున్నారు. థ్యాంక్ యూ. నా ఆపరేషన్ డాక్టర్ విజయ్ కుమార్ గారు చేశారు, అతనికి ధన్యవాదాలు. స్టాఫ్కు, మళ్ళీ ఉన్న నర్సెస్, డాక్టర్స్ అందరికీ నా కృతజ్ఞతలు.